హలో ఎవ్రీవన్, ప్రీవియస్ వీడియోస్లో ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ ఈక్విలిబ్రియం కాన్సెప్ట్ మీద మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నాం. 1 రోలర్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసాం, 2 రోలర్స్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసాం. ఇప్పుడు 3 రోలర్స్ ప్రాబ్లం. ఇది చూడండి, ఇక్కడ మనకి ఒక సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ 2 రోలర్స్ 1000 న్యూటన్స్ రోలర్స్ మీద 2000 న్యూటన్స్ రోలర్ అనేది ఇలా ప్లేస్ అయి ఉంది. అండ్ ఈచ్ 1000 న్యూటన్స్ రోలర్స్ సెంటర్స్ ఇలా ఒక స్ట్రింగ్తో కనెక్ట్ అయి ఉన్నాయి. ఓకే, ఆ స్ట్రింగ్ లెంత్ ఇచ్చారు 40 సెంటీమీటర్స్. అండ్ రోలర్ ఏ అండ్ బి రేడియస్ 10 సెంటీమీటర్స్ ఇచ్చారు. రోలర్ సి రేడియస్ 20 సెంటీమీటర్స్ ఇచ్చారు. డిటర్మైన్ ద రియాక్షన్స్ ఎట్ కాంటాక్ట్ పాయింట్స్ అన్నారు. సో కాంటాక్ట్ పాయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి? రోలర్ ఏ, రోలర్ బి ఫ్లోర్తో ఇక్కడ కాంటాక్ట్లో ఉంది 1, 2 దగ్గర. ఓకే, రోలర్ ఏ రోలర్ సితో 3 దగ్గర కాంటాక్ట్లో ఉంది. రోలర్ బి రోలర్ సితో 4 దగ్గర కాంటాక్ట్లో ఉంది. సో మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది R1, R2, R3, R4. ఇంకొకటి, ఈ ప్రాబ్లంలో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సిమెట్రీ పాసిబుల్. అంటే విత్ రెస్పెక్ట్ టు ఏ వర్టికల్ యాక్సిస్. ఇక్కడ ఇలా అబ్జర్వ్ చేయండి ఒకసారి. మీరు ఇలా వర్టికల్గా ఒక యాక్సిస్ గీసుకుంటే వర్టికల్ యాక్సిస్ తోటి సిమెట్రీ పాసిబుల్ ఉంది. అంటే లెఫ్ట్ సైడ్ ఏ డీటెయిలింగ్ అయితే ఉందో రైట్ సైడ్ కూడా సేమ్ డీటెయిలింగ్ ఉంది. ఓకే, అంటే R1 వాల్యూ ఏదవుతుందో మనకు R2 వాల్యూ కూడా సేమ్ అవుతుంది. R3 వాల్యూ ఏమవుతుందో R4 వాల్యూ కూడా సేమ్ అవుతుంది. ఎందుకని? సిమెట్రీ పాసిబిలిటీ ఉంది. సో ఈ ప్రాబ్లంలో ఇది ఒక బెనిఫిట్ అనమాట. సో మనం ప్రాబ్లమ్ స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ డ్రా చేయాలి. సో ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేయడానికి నేను ఇక్కడ ఏం చేశానంటే 3 రోలర్స్ని అదే ఓరియంటేషన్, అంటే ఏ ఓరియంటేషన్లో అయితే ఇచ్చారో సేమ్ ఓరియంటేషన్లో నేను సెపరేట్ చేశాను. ఓకే, సెపరేట్ చేసి ఇప్పుడు మనం ఫోర్సెస్ రిప్రజెంట్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ రోలర్ ఏ సెంటర్ నుంచి వెయిట్ డౌన్వర్డ్స్ యాక్ట్ అవుతుంది 1000 న్యూటన్స్. రోలర్ బి సెంటర్ నుంచి కూడా వెయిట్ డౌన్వర్డ్స్ యాక్ట్ అవుతుంది 1000 న్యూటన్స్. ఇప్పుడు వెయిట్స్ ఫస్ట్ రిప్రజెంట్ చేసేయండి. రోలర్ సి సెంటర్ నుంచి 2000 న్యూటన్స్ వెయిట్ డౌన్వర్డ్ యాక్ట్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ ఇచ్చిన 3 రోలర్స్కి వెయిట్స్ రిప్రజెంట్ చేసాం. నెక్స్ట్ ఫ్లోర్తో ఈ రోలర్ ఏ 0.1 దగ్గర కాంటాక్ట్లో ఉంది. సో ఫ్లోర్ నుంచి ఈ రోలర్ ఏ మీదకి ఒక రియాక్షన్ వస్తుంది. ఓకే, అండ్ ఆ రియాక్షన్ ఎలా ఉంటుందంటే ఈ ఫ్లోర్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. అంటే ఇలా వస్తుంది R1, ఎందుకంటే కాంటాక్ట్ పాయింట్ 1 కాబట్టి. నెక్స్ట్ ఫ్లోర్ నుంచి ఈ రోలర్ బి మీదకి ఈ రియాక్షన్ ఇలా పర్పెండిక్యులర్గా వస్తుంది R2. నెక్స్ట్ ఈ 2 రోలర్స్ ఇక్కడ పాయింట్ కాంటాక్ట్లో ఉన్నాయి. మరి ఇక్కడ ఎలా మనం రియాక్షన్ రిప్రజెంట్ చేయాలి అంటే రోలర్ టు రోలర్ కాంటాక్ట్లో ఉన్నప్పుడు రియాక్షన్ ఎలా రిప్రజెంట్ చేయాలి అంటే ఆ 2 రోలర్స్ని సెంటర్స్ని జాయిన్ చేసుకోవాలి ఫస్ట్ మనం. ఓకే, ఆ 2 రోలర్ సెంటర్స్ని జాయిన్ చేస్తే అలాంగ్ దట్ లైన్ మనం రియాక్షన్ రిప్రజెంట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనకి అలాంగ్ దిస్ లైన్ సేమ్ రియాక్షనే వస్తుంది. బట్ ఈ రోలర్ నుంచి ఆ రోలర్ మీదకి వస్తుంది, ఆ రోలర్ మీద నుంచి ఈ రోలర్ మీదకి వస్తుంది రియాక్షన్. ఓకే, సో ఇది R3 హారిజాంటల్తో సమ్ యాంగిల్ చేస్తుంది. ఇది ఫస్ట్ క్వాడ్రంట్ వైపు ఉంది కాబట్టి యాంగిల్ పాజిటివ్ ఎక్స్తో రిప్రజెంట్ చేశాను. ఇటువైపు థర్డ్ క్వాడ్రంట్ వైపుతో ఉంది కాబట్టి నెగిటివ్ ఎక్స్తో రిప్రజెంట్ చేశాను యాంగిల్. ఈ యాంగిల్ ఎంత అని మనం క్యాలిక్యులేట్ చేయాలి. అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం ఇటువైపు యాంగిల్ రియాక్షన్ కూడా రిప్రజెంట్ చేసిన తర్వాత. ఓకే, ఈ 2 రోలర్స్ చూడండి, ఈ 2 రోలర్స్ సెంటర్ ఇలా జాయిన్ చేయాలి. ఇలా జాయిన్ చేసినప్పుడు అలాంగ్ దిస్ రేడియస్ లైన్ మనకి రియాక్షన్ వస్తుంది. ఓకే, సో అలాంగ్ దిస్ రేడియస్ లైన్ అంటే ఇలా. ఓకే, ఇది R4. సో ఇక్కడ సమ్ యాంగిల్ వస్తుంది. సో ఇది R4, ఇక్కడ సమ్ యాంగిల్ వస్తుంది. ఆ యాంగిల్ ఎంత అని మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే రోలర్ ఏ రోలర్ బి సెంటర్స్ ఇలా ఒక స్ట్రింగ్తో కనెక్ట్ అయి ఉన్నాయి. ఓకే, సో ఈ స్ట్రింగ్లో ఏదో టెన్షన్ కానీ కంప్రెషన్ కానీ ఉంటుంది. మనం డిఫాల్ట్గా టెన్షన్ అని అజ్యూమ్ చేసుకుందాం. వాల్యూ కనుక ఇన్ కేస్ మైనస్ వస్తే అది కంప్రెషన్ అని మనం నోట్ చేయొచ్చు. కానీ డిఫాల్ట్గా మనం టెన్షనే ఉంది అని అజ్యూమ్ చేసుకుందాం. ఓకే, సో విత్ రెస్పెక్ట్ టు ఈ రోలర్ ఏ
ఈ స్ట్రింగ్లో ఉండే టెన్షన్ యాక్ట్స్ అవే ఫ్రమ్ రోలర్ ఏ. సో అది టెన్షన్ టీ. ఓకే, విత్ రెస్పెక్ట్ టు రోలర్ బి ఈ స్ట్రింగ్లో ఉండే టెన్షన్ యాక్ట్స్ అవే ఫ్రమ్ రోలర్ బి. ఓకే, ఆల్వేస్ అవే ఫ్రమ్ ద ఆబ్జెక్ట్. మనం ఏ బాడీకి అయితే ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేస్తున్నామో ఆ బాడీకి టెన్షన్ ఆల్వేస్ యాక్ట్స్ అవే ఫ్రమ్ దట్ ఆబ్జెక్ట్ అని మనం డ్రా చేయాలి. ఓకే, సో వెయిట్స్ రిప్రజెంట్ చేసాం, రియాక్షన్స్ రిప్రజెంట్ చేసాం, 4 కాంటాక్ట్ పాయింట్స్ దగ్గర ఈ స్ట్రింగ్లో ఉన్న టెన్షన్ రిప్రజెంట్ చేసాం, ఇంకేమీ ఫోర్సెస్ లేవు. సో ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటంటే ఈ R3 R4 ఈ యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ ఎంత అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, క్యాలిక్యులేట్ చేయాలంటే ఇక్కడ ఒక చిన్న జామెట్రికల్ కన్స్ట్రక్షన్, ఇక్కడ ట్రయాంగిల్ డ్రా చేసాం కదా. ఓకే, ఇది సిమెట్రీ పాసిబుల్ కేసు. అంటే ఇది ఎగ్జాక్ట్గా ఈ లైన్ సెంటర్లో స్ప్లిట్ చేస్తుంది. అంటే ఈ ట్రయాంగిల్లో ఈ టోటల్ 40లో హాఫ్ 20 అయిపోతుంది, హాఫ్ 20 అయిపోతుంది. ఓకే, సో ఈ ట్రయాంగిల్లో ఇది స్ట్రింగ్ లెంత్ ఏబి. ఓకే, ఈ స్ట్రింగ్ లెంత్ 40 కదా, సో హాఫ్ 20 హాఫ్ 20 ఎందుకంటే సిమెట్రీ పాసిబుల్ ఇక్కడ. నెక్స్ట్ ఈ స్మాల్ 1000 న్యూటన్స్ రోలర్ రేడియస్ ఎంత ఇచ్చారు, 10 సెంటీమీటర్స్ ఇచ్చారు. సో ఇది 10. బిగ్గర్ 2000 న్యూటన్స్ రోలర్ రేడియస్ ఎంత ఇచ్చారు, 20 సెంటీమీటర్స్ ఇచ్చారు. సో 20 + 30 20 + 10 30. ఓకే, సో ఇటువైపు కూడా 30 వచ్చేస్తుంది. ఓకే, సో మనం ఇప్పుడు యాంగిల్ ఇక్కడ తీసుకుంటే తీటాకి అడ్జసెంట్ వాల్యూ ఉంది, హైపోటెన్యూస్ వాల్యూ ఉంది. ఓకే, సో అడ్జసెంట్ ఉంది, హైపోటెన్యూస్ ఉంది. సో తీటా = కాస్ రిలేషన్ యూస్ చేసుకోవచ్చు మనం. కాస్ ఇన్వర్స్ 20/30. ఓకే, కాస్ ఇన్వర్స్ 20/30 అయిపోతుంది. (48.18°). సో ఈ తీటా వాల్యూ 48.18°. అన్ని చోట్ల 48.18°సే వస్తుంది. తీటా 1 అనుకుందాం దీన్ని. సపోజ్ రైట్ సైడ్ దీన్ని తీటా 2 అనుకుందాం. ఓకే, సేమ్ కదా తీటా 2 కూడా. ఓకే, తీటా 2 కూడా సేమ్ కాస్ ఇన్వర్స్ 20/30. అప్పుడు ఇది కూడా 48.18°సే వస్తుంది. ఓకే, సో వాల్యూ అంటే ఫోర్స్ యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ డైరెక్ట్గా ఇవ్వనప్పుడు సమ్ జామెట్రికల్ కన్స్ట్రక్షన్ నుంచి మనం యాంగిల్ అనేది క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇలా యాంగిల్స్ క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత మనం ఏ రోలర్ నుంచి సాల్వ్ చేయడం ఫస్ట్ స్టార్ట్ చేయాలి అంటే తక్కువ నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ ఏ రోలర్ మీద ఉన్నాయో చూసుకోండి. తక్కువ నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ అంటే ఈ రోలర్ మీద సి రోలర్ మీద R3 R4 2000 న్యూటన్స్. అంటే అన్నోన్ ఫోర్సెస్ ఏంటి, R3 R4. ఓకే, సో 2 అన్నోన్ ఫోర్సెసే ఉన్నాయి. మన దగ్గర 2 ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ఉన్నాయి. సో 2 ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ అనేవి మనకి సఫిషియంట్ 2 అన్నోన్ ఫోర్సెస్ క్యాలిక్యులేట్ చేయడానికి. సో ఈ రోలర్ మనం ఫస్ట్ స్టార్ట్ చేయొచ్చు సాల్వ్ చేయడం. అలా కాకుండా మీరు ఈ రోలర్ తీసుకున్నారనుకోండి, ఫస్ట్ ఈ రోలర్ కానీ ఈ రోలర్ కానీ ఎన్ని ఫోర్సెస్ ఉన్నాయి, R3 R1 T 3 ఫోర్సెస్ తెలీదు. ఈ రోలర్ తీసుకుంటే R4 R2 T 3 ఫోర్సెస్ తెలీదు. సో మన దగ్గర 2 ఈక్విలిబ్రియం ఈక్వేషన్సే ఉంటాయి కాబట్టి ఈ 3 అన్నోన్ ఫోర్సెస్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఆ 2 ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ సరిపోవు. సో అందుకని ఫస్ట్ మనం ఏ రోలర్ నుంచి సాల్వ్ చేయడం స్టార్ట్ చేయాలి, రోలర్ సి నుంచి సాల్వ్ చేయడం స్టార్ట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ రోలర్ సికి కాంకరెంట్ ఫోర్స్ సిస్టమ్ డ్రా చేద్దాం. ఓకే, రోలర్ సికి కాంకరెంట్ ఫోర్స్ సిస్టమ్. concurrent force system for roller C. ఏమైపోతుంది, ఈ రోలర్ ఈక్విలిబ్రియంలో ఉంది అని అజ్యూమ్ చేసుకుంటే ఈ రోలర్ సెంటర్ నుంచి అన్ని ఫోర్సెస్ పాస్ అయ్యేటట్టు మనం డ్రా చేయాలి. ఓకే, సో సెంటర్ పాయింట్ నుంచి 2000 న్యూటన్స్ డౌన్వర్డ్స్. R3 లైన్ ఆఫ్ యాక్షన్ చూడండి ఎటువైపు ఉంది, ఫస్ట్ క్వాడ్రంట్ వైపు ఉంది. సో R3 లైన్ ఆఫ్ యాక్షన్ ఫస్ట్ క్వాడ్రంట్ వైపు ఉంది. R3 హారిజాంటల్తో ఎంత యాంగిల్ చేస్తుంది, 48.18° చేస్తుంది. ఓకే, నెక్స్ట్ R4 లైన్ ఆఫ్ యాక్షన్ ఎటు ఉంది, సెకండ్ క్వాడ్రంట్ వైపు ఉంది. ఓకే, సో
R4 లైన్ ఆఫ్ యాక్షన్ సెకండ్ క్వాడ్రంట్ వైపు ఉంది. ఇది కూడా హారిజాంటల్తో 48.18 డిగ్రీసే చేస్తుంది. ఓకే, సో వన్స్ కాంకరెంట్ ఫోర్స్ సిస్టమ్ డ్రా చేశాక ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ అప్లై చేయాలి. On applying the equilibrium equations, మనకి equilibrium equations ఫస్ట్ హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ ఫోర్సెస్ ఈక్వల్ టు 0, సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు 0 తెలుసు. ఓకే, సో సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు 0 అంటే R3కి హారిజాంటల్ కాంపోనెంట్ ఏమవుతుంది, R3 కాస్ 48.18 అవుతుంది. ఓకే, R4కి హారిజాంటల్ కాంపోనెంట్ అవుతుంది R4 కాస్ 48.18 అవుతుంది. ఓకే, సో ఈ రెండింటిని ఈక్వేట్ చేస్తే R3 కాస్ 48.18 మైనస్ R4 కాస్ 48.18. ఇంకేమైనా హారిజాంటల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫోర్సెస్ ఉన్నాయా, లేవు. సో ఈక్వల్ టు 0. సో R3 కాస్ 48.18 ఈక్వల్ టు R4 కాస్ 48.18. కాస్ 48.18 క్యాన్సిల్ అయిపోతుంది. R3 ఈక్వల్ టు R4. ఈ ఈక్వేషన్ నుంచి మనకి వాల్యూ రాలేదు, కానీ ఈ రెండు సేమ్ అని తెలిసాయి. సేమ్ అని మనం సాల్వ్ చేసిన తర్వాత తెలుసుకోవడం కన్నా మనకు ముందే తెలిసింది, ఎందుకని అక్కడ సిమెట్రీ పాసిబిలిటీ ఉంది కాబట్టి ఆ రెండు సేమ్ వస్తాయని మనం ముందే అనుకున్నాం కదా. సో R3 ఈక్వల్ టు R4. నెక్స్ట్ సిగ్మా Fy ఈక్వల్ టు 0, సమ్ ఆఫ్ ఆల్ ద వర్టికల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫోర్సెస్ ఈక్వల్ టు 0. సో R3కి వర్టికల్ కాంపోనెంట్ ఏమవుతుంది, R3 sin 48.18. R4కి వర్టికల్ కాంపోనెంట్ ఏమవుతుంది, R4 sin 48.18. ఓకే, ఫస్ట్ ఫోర్సెస్ని రిజాల్వ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇలా ఫోర్సెస్ని రిజాల్వ్ చేసి చూపిస్తే మీకు ఫుల్ మార్క్స్ స్కోర్ చేసుకోవడానికి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు సిగ్మా Fy ఈక్వల్ టు 0. సో R3 sin 48.18 ప్లస్ R4 sin 48.18 మైనస్ 2000 ఈక్వల్ టు 0. సో R3 sin 48.18 ప్లస్ R4 ప్లేస్లో మళ్ళీ మనం R3 రాసామనుకోండి, ఏమైపోతుంది, 2R3 sin 48.18 ఈక్వల్ టు 2000. ఓకే, సో R3 ఈక్వల్ టు 2000 డివైడెడ్ బై 2 ఇంటూ sin 48.18 ఎంత, 1341.8. R3 1341.8 న్యూటన్స్ వస్తే R3 వాల్యూ R4 వాల్యూకి సేమ్ కాబట్టి ఇది R4 వాల్యూకి సేమ్. ఓకే, సో మనకి మనం సి రోలర్ ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేసి సి రోలర్కి కాంకరెంట్ ఫోర్స్ సిస్టమ్ డ్రా చేస్తే మనకి R3 R4 వాల్యూస్ వచ్చాయి. ఓకే, నెక్స్ట్ ఏ రోలర్ తీసుకోండి. ఓకే, ఏ రోలర్కి కాంకరెంట్ ఫోర్స్ సిస్టమ్ ఫర్ రోలర్ ఏ. ఓకే, రోలర్ ఏకి కాంకరెంట్ ఫోర్స్ సిస్టమ్ డ్రా చేస్తే ఈ రోలర్ ఏ ఈక్విలిబ్రియంలో ఉందని తీసుకోవాలి. ఇక్కడ ఒక పాయింట్ నుంచి 1000 న్యూటన్స్ డౌన్వర్డ్స్, R1 upwards, tension T towards right, so tension T towards right. R3 వాల్యూ ఏమో, R3 లైన్ ఆఫ్ యాక్షన్ థర్డ్ క్వాడ్రంట్ వైపు ఉంది. సో R3 వాల్యూ మనకు ఆల్రెడీ వచ్చేసింది. ఎంత, R3 1341.8 న్యూటన్స్. అండ్ R3 చేస్తున్న యాంగిల్ ఎంత, హారిజాంటల్తో 48.18 డిగ్రీస్. ఓకే, మనం రోలర్ బీకి సాల్వ్ చేయక్కర్లేదు, ఎందుకని R1 వచ్చేస్తే మనకు R2 వచ్చేస్తుంది, ఆల్రెడీ R3 వచ్చేసింది. సో R4 సేమ్ అయిపోయింది.
మనకు R1 వచ్చేస్తే R2 సేమ్ అని చెప్పేయచ్చు. ఇక రోలర్ Bకి సాల్వ్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఈ ప్రాబ్లంలో. ఈ ఒక్క రోలర్ సాల్వ్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో ఈ రోలర్ మీద యాక్ట్ అవుతున్న ఫోర్సెస్కి ఇలా కాంకరెంట్ ఫోర్స్ సిస్టమ్ సపరేట్గా డ్రా చేశాను. ఇప్పుడు ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ అప్లై చేద్దాం. ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ అప్లై చేస్తే సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు 0 అంటే సమ్ ఆఫ్ ఆల్ ద హారిజాంటల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫోర్సెస్ ఈక్వల్ టు 0. హారిజాంటల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫోర్సెస్లో మనకి ఇక్కడ T ఉంది, ఫస్ట్ T. ఓకే, ఇక్కడ R3 హారిజాంటల్ కాంపోనెంట్ నెగిటివ్ వస్తుంది, ఎందుకని ఇది థర్డ్ క్వాడ్రంట్ వైపు ఉంది కాబట్టి X నెగిటివ్. సో 1341.8 కాస్ 48.18 మైనస్ 1341.8 కాస్ 48.18 ఈక్వల్ టు 0. ఇంకేమీ హారిజాంటల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫోర్సెస్ లేవు. ఓకే, సో T ఈక్వల్ టు ఈ వాల్యూ అవుతుంది. సో T వాల్యూ మనం సింప్లిఫై చేస్తే ఇంటూ కాస్ 48.18 894.7 న్యూటన్స్. అంటే మనకి వాల్యూ పాజిటివే వచ్చింది కాబట్టి ఆ స్ట్రింగ్లో ఉండేది టెన్షనే. ఓకే, మనం డిఫాల్ట్గా టెన్షన్ అని అజ్యూమ్ చేసుకున్నాం, మనకు వచ్చిన ఆన్సర్ కూడా పాజిటివ్ అయిపోయింది కాబట్టి అది టెన్షనే. నెక్స్ట్ సిగ్మా ఎఫ్వై ఈక్వల్ టు 0, సమ్ ఆఫ్ ఆల్ ద వర్టికల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫోర్సెస్ ఈక్వల్ టు 0. ఇది అప్లై చేస్తే ఫస్ట్ అప్వర్డ్ ఫోర్స్ R1 ఉంది, R1 R3కి డౌన్వర్డ్స్ ఉంటుంది ఇది. సో 1341.8 సైన్ 48.18. ఓకే, సో మైనస్ 1341.8 సైన్ 48.18 మైనస్ 1000 ఈక్వల్ టు 0. సో సింప్లిఫై చేస్తే R1 ఈక్వల్ టు 1341.8 ఇంటూ సైన్ 48.18 ప్లస్ 1000 అంటే 1999.96 వచ్చింది. సో అప్రాక్సిమేట్గా 2000 న్యూటన్స్ తీసుకుంటున్నాను. ఓకే, సో రోలర్ ఏకి మనం కాంకరెంట్ ఫోర్స్ సిస్టమ్ డ్రా చేసి 2 ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ అప్లై చేసి సింప్లిఫై చేస్తే మనకి టెన్షన్ అండ్ R1 వచ్చింది. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇది సిమెట్రీ పాసిబుల్, అంటే లెఫ్ట్ సైడ్ ఏముందో రైట్ సైడ్ కూడా సేమ్ ఉంది. ఓకే, సో R3 ఈక్వల్ టు R4. ఓకే, అది ఎక్కడి నుంచి వచ్చింది, మనకి రోలర్ C నుంచి వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మనం రోలర్ ఏ సాల్వ్ చేస్తే R1 వాల్యూ వచ్చింది. ఇక మనం రోలర్ B సాల్వ్ చేయక్కర్లేదు, ఇక్కడ సిమెట్రీ పాసిబిలిటీ ఉంటుందని ఎగ్జామ్లో మెన్షన్ చేసేసి R1 ఈక్వల్ టు R2 అంటే 2000 న్యూటన్స్ R1 వాల్యూ ఏదైతే వచ్చిందో 2000 న్యూటన్స్, అదే వాల్యూ R2కి సేమ్ అయిపోతుంది. ఓకే, సో ఇది ఒక ఇంపార్టెంట్ మోడల్, ప్రీవియస్ పేపర్స్లో కూడా చాలాసార్లు అడిగిన మోడల్ ఇంజనీరింగ్ మెకానిక్స్లో. ఓకే, సో న్యూమరికల్స్ వేరైనా ప్రాసెస్ సేమే. ఇక్కడ ఇనిషియల్గా యాంగిల్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ 2 సెంటర్స్ని జాయిన్ చేస్తూ అలాంగ్ ద రేడియై లైన్ మనం ఫోర్స్ లైన్ ఆఫ్ యాక్షన్ ఇలా రిప్రజెంట్ చేసుకోవాలి. ఇలా రిప్రజెంట్ చేసినప్పుడు ఫోర్స్ ఇంక్లైన్గా అయిపోతుంది కాబట్టి ఇక్కడ యాంగిల్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, యాంగిల్ క్యాలిక్యులేట్ చేయడం కోసం మనం ఇక్కడ చిన్న జామెట్రికల్ కన్స్ట్రక్షన్ తీసుకొని ఇలా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకొని ఈ వాల్యూ హైపోటెన్యూస్ వాల్యూ అడ్జసెంట్ వాల్యూ ఓకే చూసి మనం యాంగిల్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే.